అందులో ఉంది ఆన్ చేసేసి ఫస్ట్ నుంచి ఆన్ ఇలా లేదు కట్ అటు రన్ చేయి రన్ అయింది ఇప్పుడు. నమస్తే, నా పేరు గుర్రమాంజనేయులు, ఒక వాస్తు సలహాదారుని. ఈరోజు అనంతపురం జిల్లా నార్పల్ మండలానికి మనం వాస్తు విజిట్ చేసినాము. గతంలో వచ్చేసి ఈ బిల్డింగ్కి మనకు ఆయాది క్యాలిక్యులేషన్ ఇచ్చినాము. బిల్డింగ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. కొంచెం వెనక్కి పోనమ్మా. ఒక ఇల్లు వాస్తుపరంగా కట్టాలంటే చాలా కష్టంగా ఉంటుందండి. ఎందుకు అంటే ఒక వాస్తు పురుషుడు అంటే ఒక గర్భిణీ స్త్రీకి అయితే అంటే గర్భం ధరించిన తర్వాత స్త్రీ ఏ విధంగా అయితే డెలివరీ అయ్యే వరకు ఎంతైతే సేఫ్గా చూసుకుంటామో, ఇంటి యొక్క గోడమందాలు, కిటికీలు, సింహద్వారం పెట్టే విధానము అనేది చాలా ముఖ్యమండి. కొంతమంది మేస్త్రీలు ఏం చేస్తారంటే ఒక ఆయాది క్యాలిక్యులేషన్ ఇచ్చిన తర్వాత ఒక వాస్తు వ్యక్తి దాని ప్రకారం ఫాలో అవుతున్నారు. అయితే ఒక విండోలు అంటే కిటికీలు పెట్టేటప్పుడు కానీ ద్వార నియమాలు పెట్టేటప్పుడు కానీ చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే సింహద్వారం అయితే ఏ విధంగా ఉందో, ఈ సింహద్వారం ఏ విధంగా ఉందో అంటే తూర్పు సింహద్వారము, అక్కడ బెడ్రూమ్ యొక్క ద్వారము, అక్కడ విండో అంటే పశ్చిమ వాయువు విండో, ఎక్కడైతే గమనాసూత్రం ఇస్తామో అంటే దీని యొక్క మధ్య భాగము ఇది సెంటర్ పాయింట్ అవుతుందండి. ఇక్కడ చూపించండి, ఇక్కడ సెంటర్ భాగం, ఆ ఉపద్వారం యొక్క సెంటర్ ద్వారము, ఆ విండో అంటే పశ్చిమ వాయువులో ఉండే సెంటర్ ద్వారము ఒకటే విధంగా ఉండాలండి. అంటే మనం ఇక ఇటువైపు జరపడము ఇటువైపు జరగడము జరుగుతుంది. ఆ విధంగా చేయలేదు. ఆ విధంగా చేస్తే ఇంటి యొక్క పరిస్థితులు మారుతాయి. అంటే వాస్తు దోషం కింద లెక్కాసారం చేస్తాం. అన్న వచ్చేసి ఇంటి యజమాని. ఏ పేరు అన్న మీ పేరు? నాగభూషణం. నాగభూషణం వచ్చేసి మనకి గతంలో ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా అంటే మన యూట్యూబ్ లక్ష్మీ వాస్తు ఛానల్ ద్వారా మనకి ఫోన్ చేసినాడు. ఆయన ఆ గురుగారు మాకు కొంచెం ఆయాది క్యాలిక్యులేషన్ ఇవ్వండి, మాకు ఇంటికి ప్లాన్ ఇవ్వండి, మేము ఎట్లా కట్టుకోవాలో కొంచెం సలహా ఇచ్చిపోండి అని వచ్చినాము. అన్న వచ్చేసి బేల్దారి మేస్త్రి. ఏ పేరునా? సద్గురుమూర్తి అన్న నార్మల్ టౌన్లోనే ఉంటాడు. మంచి బేల్దారి మేస్త్రి, నెంబర్ 1గా కడతాడు. ఎందుకంటే మనం ఇచ్చిన క్యాలిక్యులేషన్ ఏమైతే ఇస్తామో, డైరెక్షన్ ఏమైతే వాస్తు పురుషుల మండలం ఏ విధంగా ఇస్తామో అదే విధంగా ఆయన డైరెక్షన్ అయితే అన్నాడు, బాగా కట్టాడు. ఈ కోటి కూడా ద్వార నియమం కూడా నెంబర్ 1గా ఇచ్చినాడంటే ఒకసారి చూపించండి. ఇది ద్వారం ఎట్లా, ఇదంతా చెక్కతోనే పెట్టేసినాడు డోర్లు. ఎక్కడే కానీ ఐరన్ అయితే వాడలేదండి. ఇంటికి ఈ ఇంటి ప్రత్యేకత ఏమంటే ఐరన్ అనేది వాడలేదు, ఐరన్ వాడకుండా కట్టుకున్నాడు. ఎందుకన్నా మీరు అలా చేసినారు? ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువ ఐరన్ వాడుతున్నారు కదా, అది ఎందుకు వాడలేదు మీరు? చెక్కది బాగుంటుందని అన్న ఐడియా ఏమంటే మన పూర్వీకులు ఏ విధంగా అయితే కట్టేవాళ్ళు అంటే చెక్కతోనే నిర్మించాలనేది ఒక ఆయన అంటే టోటల్ పైన స్లాబ్ ఐరన్ పడుతుంది. కాకపోతే ఈ ఆధునిక కాలంలో మనకి ఐరన్ వాడితేనే తప్పదు, వాడచ్చు ఐరన్ కూడా. చెక్కతో అయితే బాగా ఇండ్లు అందంగా వస్తుందని ఆయన అభిప్రాయము. దాని ప్రకారమే కట్టుకున్నాడు. ఈ ఇండ్లు ఏ విధంగా అయితే మనమైతే ఇచ్చినామో అదే విధంగా అయితే డైరెక్షన్ చేసినాడు. సూపర్గా ఉంది. థ్యాంక్ యూ అండి. మీ గుర్రమాంజనేయులు, లక్ష్మీ వాస్తు. నా నెంబర్ 9966181170. విజిట్ కావాలంటే మా నెంబర్ ద్వారా వాట్సాప్ చేయొచ్చు, లేకపోతే ఫోన్ కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి.